రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. 4 ప్రధాన నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని ముప్పా సురేష్ ఇంట్లో వీరయ్య హత్యకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఇక వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. విచారణ సమయంలో నిందితులు నాగరాజు, రిత్వేంద్రబాబు పారిపోయేందుకు కూడా ప్రయత్నం చేయగా అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, పక్కా ప్రణాళిక ప్రకారమే వీరయ్య చౌదరిని హత్య చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చెప్పండి. బాపట్ల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యల కేసును అయితే పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీన్ని విచారణను వేగవంతం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కొందరు ముద్దాయిలను అరెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రధాన నిందితుడైనటువంటి ముప్పా సురేష్ ఇప్పటికి కూడా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే నిమిత్తం ప్రధాన ముద్దాయిలైనటువంటి 4 వినోద్ మరియు సిద్ధాంతిలతో పాటుగా నాగరాజు, రిత్యేంద్రబాబు నలుగురిని కూడా ఈ నెల 24వ తేదీన కోర్టు ద్వారా పోలీసులు కస్టడీలోకి తీసుకొని 4 రోజుల పాటు విచారణ చేశారు. అయితే ఈ విచారణ సమయంలో ముందుగా ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి వినోద్ కుమార్ ఇంటిని పూర్తిగా సోదాలు చేయడమే కాకుండా సిద్ధాంతి ఇంటి అమ్మనబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి సిద్ధాంతి ఇంటిని కూడా పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు అసలు ఈ కేసు ప్రణాళిక ఎక్కడ సిద్ధం చేశారు, ఎట్లా కేసు దీని మర్డర్ను ఏ విధంగా చేశారు అనేటువంటి కోణంలో విచారణ చేసే నిమిత్తం వారు పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా ఈ విచారణలో తెలుసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ హత్యకు సంబంధించిన కుట్ర మొత్తం కూడా ప్రధాన ముద్దాయి, అజ్ఞాతంలో ఉన్న ముద్దాయి ముప్పా సురేష్ ఇంట్లోనే జరిగినట్లుగా కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ముప్పా సురేష్ ఇంట్లో దీని పథక రచన చేసేటప్పుడు ముప్పా సురేష్ కుటుంబం మొత్తం కూడా అక్కడే ఉన్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారణ చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ నాగరాజు, రిత్యేంద్రబాబు ఎవరైతే మర్డర్లో పాల్గొన్నారో వాళ్ళు మర్డర్ తర్వాత ఏ ప్రాంతం నుంచి పరారయ్యారు, వాళ్ళకు మర్డర్కు సంబంధించినటువంటి వెపన్స్ కానీ లేదా బ్యాగులు, వారు వాడినటువంటి దుస్తులు కానీ ఎక్కడ పడేశారు అనేటువంటి ఎంక్వైరీలో భాగంగా నగర శివారు మంగమూరు రోడ్డు ప్రాంతానికి వాళ్ళని తీసుకుపోయినప్పుడు వాళ్ళు పోలీసులు కన్నుగప్పి పోలీసులు నెట్టి పారిపోయేటువంటి ప్రయత్నం అయితే నాగరాజు, రిత్యేంద్రబాబు కూడా చేశారు. అయితే అప్రమత్తమైనటువంటి పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని దానిపైన కూడా మరో కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. 27వ తేదీ సాయంత్రం ఇలా కస్టడీ ముగిసిన వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని అయితే జైలుకు అప్పగించారు. అయితే ముప్పా సురేష్ అనేటువంటి ప్రధాన ముద్దాయి ఇంతవరకు దొరకపోవడంతో ఈ కేసు పూర్తిగా కూడా ఈ ఎంక్వైరీ కూడా కంప్లీట్ కానట్లు తెలుస్తుంది. అయితే ముప్పా సురేష్ ఇంట్లో ఈ పథక రచన చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ యొక్క ముప్పా సురేష్ కంపెనీ నుంచి కూడా ప్రధాన ముద్దాయి వినోద్ ఎవరైతే ఉన్నాడో అతనికి నగదు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఆన్లైన్ నగదు ట్రాన్స్ఫర్ను కూడా గుర్తించారు. అదేవిధంగా ఆఫ్లైన్లో నగదు ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది అనేది కూడా ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళు హత్య పథక రచన చేసుకున్న క్రమంలో దీనికి వాడేటువంటి వస్తువులు కానీ, నగదు ట్రాన్సాక్షన్స్ కానీ ఈ సిద్ధాంతి మరియు వినోద్ ఇళ్లలో ఏమైనా దొరుకుతాయేమోనని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తుంది. సుమతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.